హాయ్ అండి. ఈరోజు నేనైతే కోడిగుడ్డు ఎల్లుల్లి కారం అయితే చేయబోతున్నానండి. దానికి కావలసినవి ఏమేమి తీసుకున్నానో చూడండి, ఇవ్వండి. ముందుగా కోడిగుడ్లు అయితే నేనైతే ఉడకబెట్టుకుని వండించుకున్నానండి. తొక్కలైతే తీసుకుంటున్నానండి. కోడిగుడ్లు అయితే నేను ఒలి చేసుకున్నానండి. మనకి కోడిగుడ్డు ఎల్లుల్లి కారం అయితే మన కారం పట్టడానికి ఇలాగైతే చీరుకుంటున్నానండి నేను గుండ్రంగా. కోడిగుడ్డు ఎల్లుల్లి కారానికి అయితే నేనైతే వెల్లుల్లి కారం అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి. జీలకర్ర అయితే తీసుకున్నానండి. జీలకర్ర అయితే నేను కుందులో అయితే కొట్టుకున్నానండి. మరీ మెత్తగా అయితే నల్లకూడదండి. ఇప్పుడు నేను ఎల్లుల్లిపాయలు అయితే ఇందులో వేసుకుని నేనైతే దంచుకుంటానండి. మనం ఎల్లుల్లి కారం అన్నాం కదండి, ఎల్లుల్లిపాయలు అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. మనం వెల్లుల్లిపాయలు మనకి చాలా మంచిది అండి ఆరోగ్యానికి. ఎల్లుల్లిపాయలు అయితే నేను కొంచెం నలిగినట్టు అయితే కొట్టుకున్నానండి. మనం మెత్తగా అయితే కొట్టుకోకూడదు. కారం కూడా వేసుకుంటున్నానండి. వెల్లుల్లి కారం అన్నాం కదండి, కారం కూడా ఎక్కువ తీసుకోవాలండి. ఇప్పుడు నేను కారం కూడా ఇందులో వేసి దంచేసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అయితే జీలకర్ర ఎల్లుల్లిపాయలు కారం అయితే వేసి దంచేసుకున్నాను. మనం ఇలాగ కచ్చా పిచ్చాగా అయితే దంచుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా దంచుకుంటే మనకి వెల్లుల్లి కారం అనేది బాగుంటుంది. నూనె అయితే ఇటెక్కేసిందండి. ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నాను. కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. మన ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఎప్పుడైనా సాల్ట్ పసుపు వేసుకుంటే తొందరగా అనేది మనకి మగ్గిపోతాయండి ఉల్లిపాయలు.
ఇందాక నేను వెల్లుల్లి కారంలో కొంచెం వేసాను కదండి సాల్ట్, అందుకే నేను కొద్దిగానే వేసుకున్నాను ఇందులోను. పసుపు కూడా వేసుకున్నాను. మనకి వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మనకి ఈ వెల్లుల్లి కారానికి ఉల్లిపాయలు చాలా ఎర్రగా అయితే ఎగిపోవాలి, అప్పుడు మనకు బాగుంటుందండి. జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే బాగా అయితే మగ్గుకొని, మనకు బాగా మగ్గుకుంటే మనకి నూనె అనేది ఇలా పైకి తేలుతుందండి. బాగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా నేను కుందులో కొట్టుకున్నాను కదండి వెల్లుల్లి కారం, అదైతే వేసేసుకుంటాను. ఇప్పుడు కోడిగుడ్లు అయితే వేసేసుకుంటున్నాను. కోడిగుడ్లు అయితే మనం విడకుండా జాయిగా అయితే తిప్పుకోవాలి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. చివరిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలాగొన్నదో. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది, చాలా ఘాటుగా కూడా ఉంది. మనం వేడివేడి అన్నం వేసింది అనయ్యడ్రా ప్రవీణ వస్తున్నాడా? బ్యాగులు ఆనబెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కో. ఇప్పుడు దాకా ఉన్నావే? తమ్ముడు వచ్చేసాడు కాదు, చాలాసేపు అయింది. దా తెచ్చుకో. అమ్మాయి ఈ రోజు స్నాక్స్ కింద ఏంటి తీసుకుంటున్నాను? అమ్మ పాలసీలు అమ్మాయి ఈ రోజు స్నాక్స్ కింద ఏంటి? మన తమ్ముడును నాన్న వెళ్ళారు కదా పెద్ద అతిగడి పొలం, మా పెద్దనాన్న పొలం, అక్కడ అరటికాయలు తెలిసారు కదా, అవి పండ్లు ఇచ్చానండి.
చిన్నకాయలు తీగొని శాతీగానే బాగుంది. నువ్వు కూడా తినా తినండి. తినా తినమ్మా. మా చెల్లి ఆదిత్య మా బాబు అయితే వచ్చారండి. మనకు కుక్క కరిసింది కదండి, 3వ ఇంజక్షన్ అయితే చేయించుకోవడానికి వచ్చారండి. మా చెల్లి అయితే తీసుకొచ్చిందండి ఆదిత్యని. మా చెల్లి అయితే మా నాన్నల ఇంటి దగ్గర బట్టలు ఉతకడానికి అయితే వెళ్ళిందండి. ఆదిత్య అయితే అన్నం తింటాడండి. అయ్యి చెప్పు ఆదిత్య. పత్తిం కదా, ఏం కూర వేసావు? పెసరొడియాల కూర. తినొచ్చా పెసరడియాల కూర? ఏమోదు. చికెన్, గోంగూర, వంకాయ అలాంటివి తినకూడదు. ఎండు చేపలు, పప్పు, పెసరొడియాల కూర అవి తినొచ్చు. ఏమో సంక్రాంతి మరి పప్పులు వండారు కదా, మరి పప్పులు తినొచ్చా? గావలు పట్టుకెళ్ళింది ఆదిత్య. గావలు తింటున్నావమ్మా? తింటున్నావా? తిను. అరుసులు తినకమ్మా, జాగ్రత్తగా పత్రం చెప్పావు. తిను. ఏమేమి తినదన్నా తినకూడదు నువ్వు. తినడం చెప్పిన మాట అంటాడు.